అతను కుటుంబంతో కలిసి లండన్లో స్థిరపడాలనుకున్నారు. ఎంతో ఆనందంగా తమ పిల్లలతో కలిసి విమాన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ జ్ఞాపకాలను ఫోన్లో బంధించారు. విమానం గాల్లోకి ఎగరగానే కుటుంబంతో కలిసి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకుని దాన్ని పదిలంగా దాచుకోవాలని భావించారు. అంతలోనే వారి కలలు కల్లలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై వారంతా మృత్యువోడికి చేరారు. రాజస్థాన్లోని బాంసవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబం. అహ్మదాబాద్లో నిన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన ఒక కుటుంబం విషాద కథ ఇది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి. రాజస్థాన్ సంబంధించిన ఇద్దరు డాక్టర్లు కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, ఇద్దరు కౌలు పిల్లలు ఉన్నారు. కోమి జోషి ఉదయపూర్లో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో విదిలించేవారు. జోషి ఇటీవల లండన్కి వెళ్ళి తన కుటుంబానికి కూడా లండన్లో తీసుకువెళ్ళి 2 రోజుల క్రితం ఇండియాకి తిరిగి వచ్చారు. ఎన్నో ఆశలతో కుటుంబంతో కలిసి లండన్కు బయలుదేరింది. విమానం ఎక్కిన అనంతరం ఈ జోషి తన భార్య పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. విమాన ప్రమాదం వారి కళ్ళను చిదిపేసింది. ఈ ఘటనలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు. మనస అయితే వాళ్ళు కళ్ళ ముందు అల్లారు ముద్దుగా పెరిగిన మనవళ్ళు మనవరాళ్ళు 100 ఏళ్లు నిండడానికి తాతమ్మ అమ్మమ్మలు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారంటారు ఈ ఘటనపై? ఇది కుమార్తె మీడియా 8 సంవత్సరాలు వాళ్ళకైతే ఎవరైతే కౌలు పిల్లలు, ఇద్దరు కౌలు పిల్లలు ఒకేసారి 5 సంవత్సరాలు గల కౌలు పిల్లలు చనిపోవడం అనేది వాళ్ళ అమ్మమ్మ నాన్నకు కానీ కుటుంబంలో చాలా కలిసివేసే విషయం. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు, ఇద్దరు కౌలు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అనేది ఒకేసారి కుటుంబం అంతా 4 చనిపోవడం అనేది, 5 మంది చనిపోయేది చాలా విషాదమైన ఘటన. వీళ్ళు ఎంతో ఆనందంగా లండన్లో వెళ్ళి స్థిరపడాలని, జీవితాంతం లండన్లో ఉండేసి మా పిల్లలు వాళ్ళు ఎంతో ఆనందంగా గడపాల్సిన సమయాన్ని కానీ వాళ్ళు ఏదైతే మనం ఎక్స్క్లూజివ్ బీఆర్కే న్యూస్ విజువల్స్ చూస్తున్నామో వాళ్ళు చివరి క్షణంలో వాళ్ళు గడిపిన ఆనందం కానీ వాళ్ళు సెల్ఫీలు కానీ ఎంతో బాధాకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న పిల్లలు, ఒక 8 సంవత్సరాల పాప, ఇద్దరు 5 సంవత్సరాల కౌలు పిల్లలు, అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదివి వైద్య విద్యని కంప్లీట్ చేసుకొని ఉదయపూర్లో ఒక ఆసుపత్రిలో వర్క్ చేస్తూ తన ఎవరైతే హస్బెండ్ జోషి లండన్కి వెళ్ళేసి అక్కడ స్థిరపడాలని తన ఆశ అనేది నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అతని కళ మొత్తం తన కుటుంబం అంతా మొత్తం చిరివేసింది మనస. అయితే దీనిపై ప్రభుత్వ అధికారులు మృతుల కుటుంబాల పట్ల ఎలా స్పందిస్తున్నారు? అయితే దీంట్లో ఈ ఏదైతే విమాన ప్రమాద ఘటనలో ఏంటంటే ఇక్కడ మొత్తం ఎవరైతే బాడీలో, అంటే కనీసం మనం చూడొచ్చు మాజీ సీఎం విజయ్ రూపానీ కానీ మిగతా మంది ఎవరైతే చనిపోయారో, ఈ ప్రమాద ఘటనలో చనిపోయారో వాళ్ళ బాడీలు గుర్తుపట్టలే స్థితిలోనూ, అసలు గుర్తుపట్టే స్థితిలో కూడా లేదు. దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళ బ్లడ్ శాంపుల్ సేకరించి DNA చెక్ చేసిన తర్వాత వాళ్ళ బాడీలు వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పగించే అవకాశం ఉంది. ఈ బాడీలు గుర్తించే పనిలో ఆల్రెడీ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ బాడీలు గుర్తించి వారి కుటుంబాలకు ఇవ్వాలంటే మినిమం 2 నుంచి 3 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది మనస. అయితే ఆలోపు DNA పరీక్ష కంటే ముందు మృతదేహాలను ఎక్కడ ఉంచడానికి అవకాశం ఉందంటారు? అసలు ఆసుపత్రిలో ఎన్ని మృతదేహాలు ఉన్నాయంటారు? అంటే బేసికలీ ఈ ప్రమాద సంఘటనలో సుమారుగా మనం అనుకున్నట్లు మొత్తం ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ తప్ప మిగతా అందరూ చనిపోవడం జరిగింది. మొత్తం మృతదేహాలని వాళ్ళు ఏదైతే అంటే ఆ మృతదేహాలకు సంబంధించిన కొన్ని ప్రభుత్వ అధికారులు కానీ, అక్కడ సిబ్బంది కానీ, పౌర విమాన శాఖ సిబ్బంది మొత్తం గుజరాత్ రాష్ట్రంలో మొత్తం అన్ని రకాల విభాగాల శాఖలో కంపల్సరీ అక్కడ ఏదైతే వాళ్ళ శరీర విడిభాగాలు ఇక్కడ గుర్తుపట్టలేని ఏంటంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడ శవాలు కానీ డెడ్ బాడీలు కానీ గుర్తించే పరిస్థితి లేవు. వాళ్ళ శరీర భాగాలు వివిధ రకాలుగా పడిపోవడము, ఆ శరీర భాగాలను గుర్తించడము, ఆ గుర్తించిన తర్వాత వాళ్ళకు ఏదైతే బంధువులు ఉంటారో, కుటుంబీకులు ఉంటారో వాళ్ళ నుంచి శాంపుల్ సేకరించిన తర్వాత కనుక వాళ్ళ బాడీలు ఇచ్చే అవకాశం ఉంది. దీంట్లో చాలా టైం పట్టే అవకాశం ఉంది మనస. ఓకే, థ్యాంక్ యూ అంజీ.